స్టార్ హీరోయిన్ సమంత ఒక హీరోయిన్ గానే కాదు, ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో ఆమె నిర్మించిన తొలి చిత్రం శుభం. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తూ ఉండగా ఇందులో సమంత అతిథి పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సమంత మాట్లాడుతూ, నేను చాలా సినిమాలు చేశాను. మజిలీ, ఓ బేబీ, రంగస్థలం ఇలాగా నేను చేసిన సినిమాలు నాకు గుర్తుకొచ్చాయి. నేను ఒకరోజు వైజాగ్ వచ్చాను. ప్రజలు నన్ను ఇష్టపడతారా అని నా మీద నాకే డౌట్ ఉండేది. కానీ ఒక మాల్ ఓపెనింగ్కి వైజాగ్ వచ్చినప్పుడు నా పట్ల వైజాగ్ ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత నా గుండెను కలిచివేసింది. సినిమా అంటే నాకు ప్రాణం. ఒక నటిగా, ఒక ప్రొడ్యూసర్గా ఇదే నా అస్తిత్వం అని ఆమె చెప్పుకొచ్చారు. కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకునే కథలు చెప్పాలి. ఆ కథలు చెప్పే అవకాశం అందరికీ ఇవ్వాలి. ఇదే నా విజన్ అంటూ ఆమె ట్వీట్ చేశారు. దిస్ ఈస్ ద విజన్ ఫర్ ట్రాలాల ప్రొడక్షన్స్ అంటూ సమంత చెప్పారు. కాబట్టి శుభం సినిమా మీ అందరికీ నవ్వించి, అలరించి, కవ్వించి మీ అందరూ ఈ సినిమా చూసి ఆనందపడాలి అన్నారు సమంత. ఈ సినిమా మే 9న థియేటర్లలో విడుదల కాబోతుంది. తప్పకుండా అందరూ వీక్షించాలి అని కోరుకుంటున్నాను అని ఆమె అన్నారు. అసలు ఈ చిత్రం ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ప్రచార చిత్రాలు చూస్తే ఇది మీకు హర్రర్ కామెడీగా అనిపించొచ్చు అన్నారు సామ్. మీరు లేనిదే నేను లేను, నేను ఇలా ఉన్నానంటే కారణం మీరే అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు సమంత. ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ, శాలిని తదితరులు ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. I was sitting there and నాకు గుర్తుకొచ్చింది all the many events from మజిలీ గాని, ఓ బేబీ, రంగస్థలం. ఇక్కడ వస్తేనే బ్లాక్ బస్టరా? సో మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇస్తారు అనుకుంటున్నాను నాకు. థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్, యూ హ్యావ్ మై హార్ట్. నాకు గుర్తుంది చాలా రోజుల ముందు ఐ థింక్ ఏమాయ చేసావే తర్వాత నాకు ఐ డి నాట్ నో ఈ సినిమా హిట్టా, జనానికి నచ్చిందా, డిడ్ యూ లైక్ మీ, నాకు ఏమీ తెలీదు. కానీ ఒకరోజు వైజాగ్ వచ్చాను. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ అ మాల్ ఓపెనింగ్, అండ్ అప్పుడు దెన్ ఐ సా ట్రూ లవ్. ఎయిర్పోర్ట్ నుంచి ఓపెనింగ్ దాకా ఐ ఫెల్ట్ true love and I feel a very strong connection with Vizag. So thank you so much.